హాయ్ హలో నమస్కారం వెల్కమ్ టు తన్మీస్ కిచెన్. ఇవాళ వీడియోలో షేర్ చేస్తున్న రెసిపీ మినపట్టు చాలా బాగుంటుంది అండ్ అలానే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సో ఫస్ట్ అయితే మినపప్పుని ఒక 4-5 అవర్స్ నీట్గా వాష్ చేసుకొని నానపెట్టేసుకోవాలి. నానపెట్టుకున్న ఒక 5-6 గంటలకి గ్రైండర్ కానీ మిక్సీ జార్లో కానీ తీసుకొని స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. మినపప్పు తెలిసిందే ఆరోగ్యానికి చాలా మంచిది. అండ్ మన ఇండియన్స్కి ఒక మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే రెగ్యులర్గా మినపప్పుని చాలా ఎక్కువ అమౌంట్లోనే యూజ్ చేస్తాము. మార్నింగ్ టిఫిన్స్ కానీ, లేదంటే ఈవినింగ్ స్నాక్ రెసిపీస్ కానీ, లేదంటే నైట్ డిన్నర్కి కానీ అగైన్ చాలా ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాము. మినపప్పు చాలా మంచిది. లివర్ ఫంక్షనింగ్, హార్ట్ ఫంక్షనింగ్కి మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అండ్ అలానే స్ట్రాంగ్ బోన్స్ కానీ, మన ఐరన్ లెవెల్ని పెంపొందించడానికి కానీ ఈ మినపప్పు చాలా యూజ్ అవుతుంది. సో రెగ్యులర్గా అందరూ తీసుకుంటూ ఉంటే చాలా మంచిది మినపప్పుని. సో ఇలా బ్లెండ్ చేసుకొని స్మూత్గా పలుకు అనేది లేకుండా చాలా సాఫ్ట్ కన్సిస్టెన్సీలో బ్లెండ్ చేసుకొని, కన్సిస్టెన్సీ అనేది మనకి ఇలానే ఉండాలి. అప్పుడే మినపట్టు చాలా బాగా వస్తుంది. సో రుచికి సరిపడ సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దోశ తవాని మీడియం హీట్లో ఉంచి వేసుకోవాలి. మినపట్టుకి మరీ వేడిగా కూడా ఉండకూడదు. సో మీడియం హీట్లో ఉన్నప్పుడు దోశని వేసుకోవాలి. మినపట్టు కాల్చుకోవటానికి నూనె కన్నా కూడా నెయ్యి చాలా బాగుంటుంది. సో కొంచెం నెయ్యిని వేసుకొని ఎర్రగా కాలేంత వరకు కాల్చుకొని తీసి సర్వ్ చేసుకుంటే అంతే, మినపట్టు రెడీ అయిపోయింది. సో మనకి నచ్చినట్టుగా మందంగా కానీ పలుచగా కానీ దోశలు వేసేసుకొని, కావాలంటే పైన కొంచెం ఆనియన్స్ అండ్ క్యారెట్స్, పచ్చిమిర్చి కూడా పైన జల్లేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ని తప్పకుండా మీరు ట్రై చేయండి. చాలా బాగుంటుంది. పిల్లలకైతే ఇంకా చాలా మంచిది. వాళ్ళు గ్రోయింగ్ బేబీస్ కాబట్టి బోన్స్ స్ట్రాంగ్ అవ్వటానికి అండ్ కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్ లెవెల్స్ పెంచడానికి ఒక సింపుల్ రెసిపీ అనమాట. సో పిల్లలకి ఖచ్చితంగా ఇవ్వాలి. అండ్ పిల్లలకే కాదు మనకి కూడా చాలా మంచిది. కొబ్బరి చట్నీ కానీ, లేదంటే పల్లీల చట్నీ కానీ చాలా బాగుంటుంది. దోశకి ఆవకాయ అయితే ఎస్పెషల్లీ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.